తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఇందులో ఈ ఇంటర్వ్యూలో ఆ మహిళ ఏమైతే చెప్తుందో ఆ మాటలన్నీ విన్నాక మీ హానెస్ట్ ఒపీనియన్ తప్పకుండా కమెంట్స్ లో మెన్షన్ చేయండి. మీ అమ్మ నాకు తెక్క దింగిందంటే నీ తలకాయ పగలగట్టి పుచ్చకాయ చెప్పి పంపిస్తాను. హాయ్ అమ్మా. హాయ్ సార్. నమస్తే మేడం. ఏంటి అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజా? అరేంజ్, లవ్ కమ్ అరేంజ్ సార్. సూపర్ బ్రో సూపర్. లవ్ కమ్ అరేంజ్ అంటే ఏంటి, మీరు ఇష్టపడ్డారా ఆ అబ్బాయి ఇష్టపడి వచ్చి పెద్దలు ఒప్పుకున్నారా? ఇద్దరం ఇష్టపడ్డాం సార్. నువ్వు సూపర్ రా. ఓకే, అంటే బాగా చూసుకున్నారా మొదటి నుంచి? ఫస్ట్ నుంచి గొడవలే సార్. గొడవల లవ్ మ్యారేజ్ అన్నారు కదా. లవ్ మ్యారేజ్ అయినా సార్ తను మనీ కోసం చేసుకున్నాడు సార్. నాకు ఒక గన్ ఇస్తారా? అమ్మవారి గుడికని వెళ్ళాం సార్. ఎవరు మీరు? జ్యోతి, ఆ విజయలక్ష్మి, ఆ మేమందరం విజయవాడ కనకదుర్గ. కామేష్ ఉన్నా? అవును సార్. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే ఓకే, మీరు జ్యోతి విజయలక్ష్మి కామేష్ నలుగురు గుడికి వెళ్ళారు. మీ ఆయన? మా ఆయన రాలేదు సార్. సరే, ఆయన రాలేదు. విజయవాడ ఆయన అదే రోజు తిరుపతి వెళ్ళాడు సార్. షాకులు, జలకులు, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ. ఈ జ్యోతి అనే అమ్మాయి కామేష్ 2 years నుంచి లవ్ చేసుకుంటున్నారని చెప్పారు సార్. ఆ, వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు టెంపుల్లో అని అనుకొని అవన్నీ పూల దండలు అవన్నీ కొనుక్కోవడం జరిగింది సార్. ఆ, నేను జస్ట్ టెంపుల్ కనే వెళ్ళాను సార్ కట్టుబట్టలతోటి. ఆ, వేసుకున్న డ్రెస్ మా హస్బెండే ఇచ్చారు మా అందరికి అమౌంట్. ఆ. ఆయన పర్మిషన్ అందరికి అమౌంటా? చందాలు ఇచ్చినాడా ఏమన్నా? చెందాలి కదా సార్ ట్రావెలింగ్ కి చార్జెస్ ఓకే, విజయవాడ అప్ అండ్ డౌన్ చేయడానికి. ఆ, 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 ఆ. ఇస్తే వెళ్ళాం సార్ మేము అమ్మవారి గుడికి అని. ఆ. అమ్మవారి గుడికి అని చెప్పేస్తే బలవంతంగా బలవంత్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఎవరు? కామేష్ ఎవరిని చేసుకున్నాడు? నన్ను చేసుకున్నాడు సార్. ఏమిటండి మీరు మాట్లాడేది? వాళ్ళ అమ్మతో మాట్లాడితే నాకు పెళ్ళయిందమ్మా, 2 పిల్లలు ఉన్నారు, నీ కొడుకు చేసిన పని ఇది, ఆ, మరి నేను ఇంటికి వెళ్ళాలి, ఆ. ఏంటిది అని చెప్పి నేను అడిగాను సార్. గతం మర్చిపోయినా అని చెప్పాల్సింది. మీరు ఇష్టంగానే పెళ్లి చేసుకున్నారు, ఇదే కరెక్ట్. నిజం చెప్పండి. కాదు సార్, మీ పిల్లల మీద ఒట్టేసి చెప్పండి మా. నిజంగానే మరి తలకాయ ఎందుకు దించుకున్నావు? ఇష్టపడి చేసుకున్నాను. ఏంటి బాబన్న ఇంకోసారి ఇష్టపడి చేసుకున్నాను. నేను చూసానన్నయ్య, నేను చూసేశాను. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను.